సువర్ణముఖి నది తీరానికి దగ్గరలో ఈశ్వర క్షేత్రం ఉంది. దీనికి కొద్ది దూరంలో ఒక శంబర గ్రామం. దీనికి నాయకుడు నాగ, అతని భార్య దత్త. చాలా కాలం వీరికి సంతానం లేక పూజలు చేస్తే ఒక మగబిడ్డ పుడితే ధీరుడు అనే పేరు పెట్టారు. 12 సంవత్సరాలకే ఒక గురువు దగ్గర విలువిద్య నేర్చుకుని పల్లె పొలిమేరల్లో క్రూర జంతువుల దాడి నుండి గ్రామాన్ని కాపాడేవాడు. తండ్రితో అడవికి వేటకు వెళ్లిన ధీరుడు అలసిపోయి దూరంగా ఉన్న సువర్ణముఖి నదిలో స్నానం చేశాడు. దూరంగా ఒక స్తోత్రం వినిపిస్తే కొండ ఎక్కాడు. శ్రీకాళహస్తీశ్వర స్వామి లింగం కనిపించింది. ఎవరో పూజలు చేసినట్లు అనిపించింది. శివలింగం మీద ఉన్న నిర్మాల్యాన్ని శుభ్రంగా తుడిచి దగ్గరలో ఉన్న పూలతో అలంకరించాడు. అడవి జంతువుల్ని వేటాడి మాంసాన్ని నిప్పుల్లో కాల్చి ఆకుల్లో పొట్లం కట్టి తెచ్చాడు. శివలింగాన్ని కడగటానికి ఏముంతా లేదని నోటితో నీళ్లు నింపుకొని తెచ్చేవాడు. లింగంపై ఉన్న వాటిని చెప్పుతో శుభ్రం చేసేవాడు. నీటిని నోటితో దారగా పోసేవాడు. ఆకుపట్లం విప్పి వేడిగా ఉన్న మాంసం ముక్కల్ని చల్లార్చి తాను రుచి చూసి శివునికి నైవేద్యంగా పెట్టేవాడు. మొదట్లో శివుడు తినేవాడు కాదు. శివయ్య, నీవు తినకపోతే నేను చచ్చినంత ఒట్టు, నీకిష్టం లేదా? నేను నీళ్లు కూడా ముట్టను, ఏది నోరు తెరువు అనగానే ఆ శివలింగం నుండి శంకరుడు ముఖంతో నోరు తెరిచి ఆ మాంసం ముక్కలని తిన్నాడు.